ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్ళను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. ముందల నేను చూసుకుంటా, వెనకంగా ఎవడైతే గోతి దవ్వుతాడో వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి. మా నరసింహులన్న చెప్పాడు మేము ఉంటామా నీకెందుకు నువ్వు నడుపు అని. మరి మా నరసింహులన్న మాట మీద వెనకంగా గోతులు దవ్వేటోళ్ళను, నక్క జిత్తులోళ్ళను, నల్లి కుట్లోళ్ళను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ళ విధ్వంసం 100 ఏళ్ళ నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళల్లో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో, ఆలోచన ఏందో. అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మనది. ఇది ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలన. ఈ ప్రజాపాలనను కాపాడుకునే బాధ్యత మనది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కల్గాపుల్గం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసింది కదా కేంద్ర ప్రభుత్వంలో. ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకో గిరిజనులకో రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను.
సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు గిరిజనులకు మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి.